అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గౌడ జన బాంధవులు, మిత్రులు, ఆత్మీయులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇప్పుడు బీసీ సంఘం యువజన నాయకుడు తాటికొండ విక్రమ్ గౌడ్ మాట్లాడుతున్నారు. గౌడ సంక్షేమ సంఘం మొట్టమొదటిగా నిర్మించి నేటి గౌడ హాస్టల్ చైర్మన్గా ఉన్న అన్న పల్లె లక్ష్మణరావు గారికి, అలాగే చక్రవర్తి అన్న గారికి, చంద్రన్న గారికి, డాక్టర్ విజీ గౌడ్ గారికి, అలాగే విద్యార్థి నాయకులు, ఉద్యమ నాయకులు, మా బాబన్న గారికి, మా శ్రీకాంత్ గౌడ్ గారికి, వేదికపై ఉన్న వారందరికీ విద్యార్థి ఉద్యమాన్ని వందనాలు. నేడు పి శ్రీధర్ గౌడ్ గద్వాల్ గౌడ సంఘం అధ్యక్షులు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా గడ్డం కష్టంగా మారి పెద్ద పెద్ద పత్రికలే ఒకనొక దశల వెలిగిన పత్రికలే నేడు నడవాలంటే ఆన్లైన్ పత్రికలకు పరిమితమయ్యే కాలంలో కూడా ఎంతో కష్టపడి అసలు ఈ గౌడకంఠం సిద్ధన్న గారు కావచ్చు, అన్నగారు కావచ్చు, మొదలు పెట్టడం అనేది మనకు గొప్ప కనెక్టివిటీ. ఎందుకంటే మన కోసం రాసే ఒక మ్యాగజైన్ ఉన్నది, మన కులాన్ని ప్రొజెక్ట్ చేసే మ్యాగజైన్. ఎందుకంటే అనేక సందర్భాల్లో ఇటు ఎక్సైజ్ శాఖలో కావచ్చు, లేదా గౌడ బిడ్డలకు అన్యాయం జరిగినప్పుడు కావచ్చు, దాన్ని మంత్రుల దృష్టికో లేకపోతే ప్రభుత్వం దృష్టికో తీసుకుపోవడంలో గౌడ కంఠం 100% సక్సెస్ అయినది. అనేక మార్గాల్లో కూడా తాడి చెట్టుపై నుంచి పడ్డోళ్ళు కావచ్చు, లేదా ఇప్పుడు ఒక విద్యార్థిని చూసాం మనం, ఒక అమ్మాయి కులవృత్తిని కంటిన్యూ చేస్తూ చదువుకు దూరం అయిందంటే లక్ష్మణ్ వెంబడే పోయి అమ్మాయిని తీసుకొచ్చి హైదరాబాద్ గౌడ హాస్టల్లో పెట్టి అద్భుతంగా చదివించి ఎంతో ముందుకు తీసుకుపోతున్నారు. ఇలాంటివన్నీ కూడా ఎలాంటప్పుడు తెలుస్తాయంటే మనకంటూ మనం రాసుకునే పత్రికలు ఉన్నప్పుడు అద్భుతమైన పత్రిక. ఎందుకంటే గౌడకంఠాన్ని మనం చూస్తే మంచిగా కలర్లో తీసి దాన్ని ఒక ఎక్కడ కూడా ఇండియా టుడేకు ఎక్కడ కూడా దీటు లేకుండా, ఎక్కడ కూడా దాని స్టాండర్డ్ పడిపోకుండా మన సిద్ధు గారు తీసుకురావడం జరిగింది. అలాగే ఈ గౌడకంఠంతో ఐక్యత కూడా పెరిగిందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ తెలంగాణతో పాటు ఆంధ్రాలో కూడా విస్తరిస్తుంది గౌడకంఠం. అది గొప్ప విషయంగా భావిస్తున్నారు. ఎందుకంటే మన పెద్దలు బుర్ర నరసయ్య గారు ఉన్నారు, మన మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు కూడా రాబోతున్నారు. అలాగే మన పల్ల లక్ష్మణ్ అన్న కావచ్చు, చక్రవర్తి అన్న కావచ్చు, చంద్రన్న కావచ్చు, అనేక మంది కూడా తమ విలువైన సమయాన్ని వదులుకొని ఇక్కడికి రావాలని ఇంపార్టెన్స్ ఏంటంటే అసలు గౌడకంఠం దేనికి పనిచేస్తుంది, ఎందుకు పనిచేస్తుంది. ఇప్పుడు మ్యాగజైన్లు చూస్తే 1000 మ్యాగజైన్లు ఉంటాయి, అనేక పేర్లతో ఉంటాయి. కానీ గౌడకంఠం అని ఆ 1000 మ్యాగజైన్లలో మన మొత్తం మూలకున్నా కానీ చూడంగానే దాన్ని మనకి మనసుకు అతుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే ఇది మన మ్యాగజైను, మన కుల మ్యాగజైను, మన రక్తం మ్యాగజైన్ అనేది మనకు ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి దీన్ని కొనసాగిస్తున్నందుకు మా బీసీ విద్యార్థి సంఘం తరఫున కావచ్చు, మన కులం తరఫున కావచ్చు, సిద్ధు గారికి అభినందనలు తెలియజేస్తున్నారు. అన్న మధుయాష్కన్న గారికి స్వాగతం, సుస్వాగతం. మనందరం కూడా వాటిని అభినందించాలి. దాంతో పాటే ఈ గౌడకంఠం కూడా ఒక విషయంలో అనేక మార్పులు నేను మ్యాగజైన్ చూసినా మళ్ళీ ఏదైనా ప్రభుత్వంతోనే మన కాంప్రమైజ్ అవుతుందా, వార్తలే మన ప్రభుత్వం యాంటీ వస్తలేవా, మన కట్ అవుతున్నాయా అని. కానీ ఖచ్చితంగా మన కులం ఎదుర్కొంటున్న సమస్యల పైన ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకుపోయే విధంగా పోతున్నందుకు గట్టిగా వారికి చప్పట్లతో అభినందనలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం ఒక వైపు ఉంటుంది, మన కష్టాలు ఒక వైపు ఉంటాయి. కానీ ఎక్కడ కూడా మన కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడంలో కాంప్రమైజ్ కాకపోతేనే ఆ లీడర్షిప్ కానీ మ్యాగజైన్ విలువ కానీ తారా స్థాయికి పోతాయి. కాబట్టి ఈ 8వ వార్షికోత్సవం కాదు, 80వ వార్షికోత్సవం దాకా కూడా మనందరం ఆదరించాలి. ఎందుకంటే మనది ఒక మంచి, అన్ని కులాలు వేరు, మన గౌడ కులం వేరు. గౌడ కులస్తులు ఎవరికైనా హెల్ప్ చేసే నేచర్ ఉంటుంది. ఏ గ్రామంలో పోయినా వేరే కమ్యూనిటీ వాళ్ళు ఒక మైసమ్మ గుడి కడతామన్నా, మారమ్మ గుడి కడతామన్నా, ఏ గుడి కడతామన్నా మొట్టమొదటి చందా బుక్ పోసి ఫస్ట్ పేజ్ ఎవరి దగ్గర పోవాలరా అంటే పలానా కంపౌండ్కు పోవాలి, లేదా పలానా పెద్ద మనిషి దగ్గర పోవాలని చెప్పి ప్రతి ఒక్కరు మన దగ్గరకు వస్తారు. కాబట్టి మనము చేయాల్సిన ఒక విషయం ఏంటంటే మనం ఎన్నో ఖర్చు పెడుతుంటాం, లేదా ఎవరెవరికో మనకు తెలియనికి, లేదా పెద్ద పేపర్ అని చెప్తాం. మనం 50,000 ఇస్తే వాడికి ఇంత యాడ్ ఇస్తాడు, ఆ యాడ్ ఏడుందని అర్ధగంట సేపు దిగులాడాలి ఆ పెద్ద పేపర్లో మనం ఇచ్చిన యాడ్ ఏడుందని. కాబట్టి ప్రతి ఒక్కరం మనము సబ్స్క్రైబ్ చేసుకొని చందా కట్టాలి. అలాగే మనతో పాటు 10 మంది గౌడులను చేర్పించాలి. ఈ గౌడకంఠాన్ని ఎవరింటికి పోయినా, ఇప్పుడు పల్లె లక్ష్మణ్ ఇంటికి పోయినా లేదా పెద్ద వాళ్ళ ఇంటికి పోయినప్పుడు ఫస్ట్
ఆ టేబుల్ పైన మన గౌడకంఠం మ్యాగజైనే కనిపించాలి. ఎవరు వచ్చినా చదివేటట్టు దాన్ని మనం తీసుకుపోవాలి. ఎందుకంటే మనం బుర్ర నరసయ్య గారు అనేక సందర్భాల్లో అనేక వ్యాసాలు రాసిరు. మీకు అందరికీ తెలుసు, పార్లమెంట్లో కూడా ఆయన పార్లమెంటేరియన్ ఉండి కూడా టాలీ టాపర్స్ గురించి కావచ్చు, బీసీ కులవృత్తుల గురించి కావచ్చు, అనేక ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాలు బీహార్ కావచ్చు, లేదా అంతకుముందు ఉత్తరప్రదేశ్ కావచ్చు, ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాల్లో ఎంపీలు కూడా బీసీల గురించి మాట్లాడలే. మన నరసన్న గారు మాట్లాడారు. కాబట్టి అనేక సందర్భాల్లో ఇప్పుడు లీడర్స్ అనేక మంది ఎదుగుతున్నారు. కొత్త కొత్త సర్పంచులు, ఎంపీటీసీలు కావచ్చు. మన మ్యాగజైన్ ఆదరించాలి. ఎక్కడ కూడా ఉద్యమ స్ఫూర్తి తగ్గొద్దు. ప్రతి ఒక్కరు పోరాడాలి. మన కులం ఐక్యమత్యంగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే, కొంతమంది మనం నాయకులను చూస్తుంటాం. ఎవరు అయినా సరే వాళ్ళు టీఆర్ఎస్ పార్టీలు ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీలు ఉండొచ్చు, అనేక టీడీపీ పార్టీలు ఉండొచ్చు, ఏ పార్టీలైనా ఉండొచ్చు. కానీ మన ఐక్యత దెబ్బతినొద్దు. ఐక్యత దెబ్బతినొద్దు అంటే ఏంది? ఇప్పుడు మదన్న బర్త్డే ఉంటే టీఆర్ఎస్ గౌడ్ పెట్టాలి, కాంగ్రెస్ గౌడ్ పెట్టాలి, బీజేపీ గౌడ్ పెట్టాలి. సామాన్య బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ గౌడ్ పెట్టాలి. బుర్ర నరసింహ ఏంటంటే మన ఐక్యత దెబ్బతింటే మనం వాళ్ళకు చులకనవుతాం. మనం అనుకోవచ్చు ఓ ప్రభుత్వం మనకు మంచిగా ఉందని. కానీ ఏ ప్రభుత్వం మంచిగున్నా మన ఐక్యతతోనే మన నాయకులకు గుర్తింపిస్తారు తప్ప మన ఐక్యత లేకుండా మాత్రం ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి పెద్దలు మాట్లాడ సరే, ఏదేమున్నా ఐక్యంగా ముందుకు పోవాలి. ఎందుకంటే గతంతో పోలిస్తే నేడు అనేక సందర్భాల్లో కూడా గౌడ్లకు వెనుకబాటుతనం ఎక్కువైంది. మనమేమో జనాభాలో ఎక్కువ ఉన్నాం, అన్నింటిలో ఉద్యమాలలో ఎక్కువ ఉన్నాం. మనం లేని తెలంగాణ ఉద్యమం లేదు, మనం లేని సాయుధ రైతాంగ పోరాటం లేదు, మనం లేని ఏ ఉద్యమం లేదు. కానీ మన సంఖ్య ఎందుకో రోజు రోజుకు తగ్గుతుంది. కాబట్టి పెద్దలు ఒకసారి దాని మీద పూర్తి స్థాయిలో దాన్ని చూడాలని చెప్పి సెలవు తీసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విక్రమ్ భాయ్. అదేవిధంగా సింగమూల సిద్ధు గారికి, అదేవిధంగా ఇక్కడ ముఖ్య అతిథిగా హాజరైన మాజీ పార్లమెంట్ సభ్యులు, టీపీసీసీ ప్రచార సంస్థ బాధ్యులైన శ్రీ మధుయాష్కి గౌడ్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ బుర్ర నరసయ్య గౌడ్ గారు, డాక్టర్ ఎంఎస్ గౌడ్ గారు, గౌడ సంఘం అధ్యక్షుడు పర్యటన గారు మరియు మిత్రుడు చక్రవర్తి, అదేవిధంగా ఇక్కడ హాజరైన అందరికీ నా యొక్క నమస్కారం. గౌడ కంఠం పత్రిక ప్రారంభించినప్పటి నుంచి కూడా సిద్ధు మాకు ఆయన దాన్ని తీసుకురావడానికి పడుతున్న కష్టాలు కానివ్వండి, ఆయన చేస్తున్న శ్రమ అనేది మేము చూస్తూ వస్తున్నాం. గౌడకంఠం పత్రికలో గౌడ కులవృత్తితో పాటు ఎన్నో వ్యాసాన్ని ఆయన రాయడం జరిగింది. మేము ఒక్కొక్కసారి ఏవైనా బ్రోచర్స్ కానీ ఇంకేమైనా తయారు చేయాల్సి వచ్చినప్పుడు వాటికి రిఫరెన్స్గా కూడా చాలా వరకు ఆయన పాత మ్యాగజైన్స్ వాడుకునేవారు. ప్రింట్ తీయడం ఇందాక మన మిత్రుడు చెప్పినట్లుగా, విక్రమ్ చెప్పినట్లుగా, ఏదైతే పత్రిక క్వాలిటీ ఏదైతే ఉందో అది ఏ అంతర్జాతీయ కానీ లేదా జాతీయ మ్యాగజైన్, ఇండియా టుడే ఫ్రంట్ లైన్ లాంటి మ్యాగజైన్లో కూడా తీసిపోకుండా ఒక మంచి క్వాలిటీతో పేపర్ తీసుకొస్తున్నాడు. అదేవిధంగా అందులో ఉన్న మ్యాటర్ని కూడా ఖచ్చితత్వంతో, ఖచ్చితంగా ఒక క్రెడిబిలిటీ ఉండే విధంగా మంచిగా రాయడం జరుగుతుంది. ఈ పత్రిక మరింత ముందుకు పోవాలని, అదేవిధంగా మన గౌడ కులస్తులు అందరూ కూడా దీన్ని వీలంటారు సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ పత్రిక చేరేలా చూడాలని కోరుకుంటూ, సిద్ధు పత్రిక మరింత అభివృద్ధి చెంది గౌడ ఐక్యతకు కృషి చేస్తుందని భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సోదరుడు సిద్ధుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.